ఈ మనుస్మృతిని ఒకలాంటి వాళ్ళ యొక్క సంస్కృతిలో భాగము, అత్యాచారాలు భాగము అని చాలా బాహాటంగా చెప్తున్నటువంటి రాజకీయ నాయకుల్ని నివారించవలసినటువంటి బాధ్యత ప్రజలందరిపైన ఉంది. మనం అడుక్కుంటే వచ్చినటువంటివి కాదు, మన హక్కుగా వచ్చినటువంటి రిజర్వేషన్లు, స్వేచ్ఛని, సౌరతత్వాన్ని ఇవన్నీ కూడా కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద ఉంది. మనం పోరాడితే వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ కమిషన్లు కానీ, అత్యాచార నిరోధక చట్టాలు కానీ, లేకుంటే వరకట్న వేధింపు చట్టాలు కానీ, ఇవన్నిటిని కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉంది. ముఖ్యంగా ఈ మతోన్మాదంలోని మునిగిపోయినటువంటి ప్రజలు అక్షింతలు, ఇంటింటికి అక్షింతలు పంపించి మీరు జై శ్రీరామ్ అనే నినాదాలతో రండి, మనం దాడులు చేద్దాం అని మనకు నేర్పిస్తున్నారు. దాడులు చేసేవాళ్ళు వేరే ఎవరూ కాదు, మన బహుజనులే. మన మీదే, మన వారితోటే, మన పక్కనున్న వాళ్ళతోటే, మనతో ప్రేమగా మాట్లాడినటువంటి నిన్న మొన్నటి స్నేహితుడే మన మీద దాడులు చేయడానికి ఒక భయంకరమైనటువంటి మనుస్మృతిని, ఒక భావజాలాన్ని మన మీద పురుగొల్పుతున్నారు. కాబట్టి మిత్రులారా, ఇక్కడ ఉన్నటువంటి యూత్ అంతా కూడా దీన్ని మనం తెలుసుకోవాలి. ఖచ్చితంగా అంబేద్కర్ యొక్క ఆశయాలను కొనసాగించాలంటే ఈ మనువాద బ్రాహ్మణీయ భావజాలాన్ని వెలగొట్టాలి. ఈ దేశంలో ఇంత పెట్రోల్ పెరుగుతుంది ఎందుకని ప్రశ్నించాలని అనుకుంటే మీ ముందుకి హనుమాన్ చాలీసాను తీసుకొస్తారు. అత్యాచారం జరిగింది, ఏంటిది మా బిడ్డల మీద అత్యాచారాలు ఎందుకు తీసుకొస్తున్నారని అంటే మీ ముందుకి శ్రీరామనవమిని తీసుకొస్తారు. అరే మా భూములన్నీ కొల్లగొడుతున్నారు, మేము నిర్వీర్యమై ఎక్కడికో పోతున్నాము, నిరాశ్రయులమవుతున్నాము, ఎట్లా జరుగుతుంది ఇవన్నీ అంటే మళ్ళీ ఒక పండగో పబ్బమో ఏదో ఒకటి అయ్యప్ప మాలో మన ముందుకు తీసుకొచ్చి మనల్ని అందరినీ కూడా ఒక భావజాలానికి గురి చేస్తున్నారే తప్ప మన సమస్యలు ఎవరు పట్టించుకోవట్లేదు. మనం ఎక్కడున్నామో అక్కడే ఉన్నాము. ఈ దేశంలో ఈ 70 సంవత్సరాల భారతదేశంలో దళితులంతా కూడా ఎక్కడైతే ఉన్నామో అక్కడే ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా మన పోరాటాలు ఖచ్చితంగా చెయ్యాలి. ఆ పోరాటాల ద్వారానే సమస్యలను పరిష్కరించుకోవాలి. కాబట్టి మను సంస్కృతిని ఖచ్చితంగా మళ్ళీ ఈ రాజ్యాంగాన్ని రద్దు చేసి సంస్కృతిని తీసుకొస్తాము అనేటువంటి రాజకీయ నాయకులు, అది ఏ రాజకీయమైనా కానీ ఆ రాజకీయ నాయకులందరికీ కూడా బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఆగిరియాల ఇంతకుముందు కూడా వచ్చినప్పుడు ఒక చిన్న విన్నపం చేశాను మిత్రులందరికీ కూడా, మీ అంబేద్కర్ యువజన సంఘంలో మహిళలు